హాయ్ గాయ్స్, ఈ రోజు మనం కొరియన్ సినిమా చూద్దాం. కొరియన్ టాప్ 10 మూవీస్ లో ఈ సినిమా ఉంటుంది. ఇది ఒక మాస్టర్ పీస్. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఈ సినిమా పేరు ఏ మూమెంట్ టు రిమెంబర్. వన్ లైనర్ చెబితే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. అతడు ఆర్కిటెక్ట్ కోసం చదువుతున్నాడు. కార్పెంటర్ గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాడు. తర్వాత హీరోయిన్ ను చూపించారు. ఆమె లవ్ ఫెయిల్యూర్ అయింది. తనతో పాటు పనిచేసే ఫ్యాషన్ డిజైనర్ ను లవ్ చేసింది. అతడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. జీవితంపై విరక్తిగా ఉంది. ఒక షాప్ కు వెళ్లి కూల్ డ్రింక్ కొన్నది. కానీ దాన్ని తీసుకోకుండా మర్చిపోయి బయటకు వచ్చింది. అయ్యయ్యో, కూల్ డ్రింక్ మర్చిపోయానే అని దాన్ని తీసుకుందామని మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అదే టైంలో షాప్ నుంచి హీరో బయటకు వస్తున్నాడు. అతని చేతిలో తను కొన్న కూల్ డ్రింకే ఉంది. నా కూల్ డ్రింక్ నువ్వు తీసుకున్నావా అని అతని చేతిలోంచి లాక్కుని గడగడ తాగేసింది. ఖాళీ బాటిల్ ను హీరో చేతిలో పెట్టింది. ఆ తర్వాత వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. ఆమెనే చూస్తున్న హీరో, ఏంటి ఈమె తన పాటున తను వచ్చింది, తాగింది, వెళ్లిపోతోంది, చూడ్డానికి బాగుంది, కానీ ఇంత రఫ్ గా ఉందేంటిరా నాయన అనుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ బస్ ఎక్కింది. టికెట్ కొనబోతుంటే పర్సు కనిపించలేదు. ఆ షాప్ లోనే మర్చిపోయానేమో అని వెనక్కి వచ్చి షాప్ అతడిని అడిగింది. ఆ షాప్ అతడు ఆమె కొన్న కూల్ డ్రింక్ ను, ఆమె పర్సును జాగ్రత్తగా దాచిపెట్టాడు. అప్పుడు ఆమె ఆలోచిస్తోంది, కొంతసేపటి క్రితం ఒకరి దగ్గర నుంచి తన కూల్ డ్రింక్ అనే అధికారంతో లాక్కుని తాగింది కదా, అయితే ఆ కూల్ డ్రింక్ అతనిదేనా? అరెరే, ఎంత రూడ్ గా బిహేవ్ చేశాను అని అనుకుంది. ప్రియుని కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తిరిగి రావడం చూసిన చెల్లెలు, అంతా అయిపోయింది, నాన్న నిన్ను చూశాడంటే నిన్ను ఏం చేస్తాడో ఏమో అని ఆమె భయపడుతోంది. కానీ తండ్రి వచ్చాక హీరోయిన్ ను ఏమీ అనలేదు. ఇద్దరు కూతుళ్ళు భార్యతో కలిసి భోంచేశాడు. గతమంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు అని తండ్రి సలహా ఇచ్చాడు. నాన్న, మిమ్మల్ని ఎదిరించి వెళ్లిపోయాను, మన కుటుంబం పరువు తీశాను కదా, మీకు నాపై కోపం లేదా అంటే, అందరూ తప్పులు చేస్తారమ్మా, మనిషి అంటే తప్పులు చేయడం అనేది సహజం, కానీ అంతా మర్చిపోయి హాయిగా ఉండు అని చెప్పాడు. ఈ తండ్రి కన్స్ట్రక్షన్ కంపెనీకి సీఈఓ, హీరోయిన్ ఫ్యాషన్ డిజైనర్. ఏమ్మా, మేము ఒక కొత్త బిల్డింగ్ కడుతున్నాం, చూస్తావా అని తండ్రి పిలిస్తే, అక్కడ చాలా డస్ట్ ఉంటుంది, నేను రాను అంటుంది. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలోనే హీరో పనిచేస్తున్నాడు. స్లాబ్ వేస్తుంటే మేనేజర్ దగ్గరికి వెళ్లి, ఇప్పుడు స్లాబ్ వేయొద్దు అంటున్నాడు. అక్కడికి వచ్చిన హీరోయిన్ తండ్రి, ఎందుకు వేయొద్దని అంటున్నావని అడిగాడు. ఇప్పుడు గాని దీనిపై కాంక్రీట్ వేశారంటే కర్రతో చేసిన పలకలు బరువును తట్టుకోలేవు, అవి చాలా వీక్ గా ఉన్నాయని చెబుతుంటాడు. కానీ కింద ట్రక్కులో కాంక్రీట్ రెడీగా ఉంది, అది గాని ఇప్పుడు వాడకుంటే చాలా నష్టం వస్తుంది. నష్టం రాకుండా ఉండాలంటే రెడీగా ఉన్న కాంక్రీట్ ను స్లాబ్ పోయాల్సిందే అని మేనేజర్ అనడంతో హీరో కోపంగా అక్కడి నుంచి కిందకు వచ్చాడు. తను వెళ్తుంటే హీరోయిన్ గమనించింది. ఆ రోజు ఇతని దగ్గరే కదా కూల్ డ్రింక్ ను రాశిగా లాక్కున్నా అని గుర్తొచ్చింది ఆమెకు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ పనిచేస్తున్న కంపెనీ ఇంటీరియర్ చేయించింది. ఒక కంపెనీ ద్వారా ఇంకో ఆఫీస్ లో వర్క్ చేయించి సదరు కంపెనీకి పూర్తిగా అమౌంట్ కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఇంటీరియర్ సరిగా చేయలేదు. ఇప్పుడు గాని క్లయింట్ చూశాడంటే పెద్ద గొడవ జరుగుతుంది, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని కొలీగ్స్ భయపడుతుంటే నేను చూసుకుంటా అని హీరోయిన్ హామీ ఇచ్చింది. ఆమె మాట ఇవ్వడంతో టీం లీడర్ కొంచెం కుదుట పడ్డాడు. వెంటనే హీరోయిన్ తండ్రికి కాల్ చేసి సాయం చేయాలని అడిగింది. కూతురు అడిగిందని అతడు కూడా సరే అని చెప్పడంతో థ్యాంక్స్ డాడీ అని చెప్పింది. నేను కొన్ని పంపుతా, వాడు బాగా పనిచేస్తాడు, కానీ కొంచెం పొగరుగా మాట్లాడతాడు, కొంచెం నువ్వే జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పాడు. అతడు లిఫ్ట్ లో వచ్చాడు. వచ్చిందెవరని చూస్తే అతడు హీరోనే. అతన్ని చూడగానే హీరోయిన్ దాక్కుంది. లోపలికి వచ్చిన హీరో స్పీడ్ గా పనిచేస్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ కూల్ డ్రింక్ కోసం మిషన్ లో డబ్బులు వేసింది, కానీ తీసుకునేది హీరో. ఆ రోజు నా కూల్ డ్రింక్ నువ్వు తీసుకున్నావు కదా అని దాన్ని గడగడా తాగి ఖాళీ క్యాన్ ను ఆమె చేతిలో పెట్టాడు. అదంతా తలుచుకుని ఆమె నవ్వుకుంది. వెళ్ళేటప్పుడు నువ్వు ఎందులో వెళ్తున్నావు అని హీరో అడిగాడు. తనతో పాటే ఇతడు వస్తాడేమో అని బస్సు అంది, ఆ తర్వాత టాక్సీ అంది. కానీ హీరో జీప్ లో వచ్చాడు. అదే టైంలో బైక్ లో వేగంగా వచ్చిన ఒకడు హీరోయిన్ బ్యాగ్ కొట్టేశాడు. వేగంగా వెళ్తుంటే జీపు తలుపులు తెరిచేసరికి దొంగోడు అది తగిలి కింద పడ్డాడు. బ్యాగ్ లో చూస్తే చాలా పెన్నులు, పెన్సిల్లే ఉన్నాయి. ఒక బ్యాగ్ లో ఇన్ని పెన్నులు, పెన్సిల్లా అని హీరో అంటుంటే తరచుగా నేను పోగొట్టుకుంటాను, అందుకే చాలా కొనిపెట్టానని చెప్పింది. ఇంకోవైపు
ఇటువైపు హీరోని చూసి దొంగోడు పడుతూ లేస్తూ పారిపోతున్నాడు. ఇదంతా హీరోయిన్ చూసి నవ్వుకుంటోంది. బ్యాగ్ చిరిగిపోతే హీరోనే సరిచేసిచ్చాడు. జీప్ డోరే కాదు, ఫ్రంట్ అద్దం కూడా పగిలిపోయింది. బండిలో చాలా టూల్స్ ఉన్నాయి. వాటిని జరిపి హీరోయిన్ ను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. రోడ్డుపై వెళ్లే వారంతా ఈ వెహికల్ ను ఆశ్చర్యంగా చూస్తుంటారు. వెహికల్ కు ఫ్రంట్ అద్దం లేకపోవడంతో తను పనిచేసేటప్పుడు వాడే అద్దాన్ని పెట్టుకున్నాడు. ఆమెకు వెల్డింగ్ చేసేటప్పుడు వాడే అద్దాన్ని ఇచ్చాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఆ రోజు నా కోక్ అనుకుని నీ కోక్ తాగాను, అందుకు సారీ అని చెప్పింది. నాకు మతిమరుపు ఎక్కువ, తరచుగా మర్చిపోతుంటా అని చెప్పుకొచ్చింది. బాత్రూమ్ కు వెళ్లి మొహం కడుక్కుంది. అక్కడ బ్యాగ్ పెట్టి మర్చిపోయింది. మళ్ళీ వచ్చి తీసుకుంది. ఇప్పుడు టీమ్ లీడర్ యొక్క సమస్య తీరిపోయింది. ఇంటీరియర్ వర్క్ చాలా వేగంగా జరుగుతోంది. మరుసటి రోజు హీరో కాంక్రీట్ పనికి వచ్చాడు. సిమెంట్ పలకలు పెట్టి కాంక్రీట్ ను పోస్తున్నారు. అదే టైంలో కిందున్న హీరో కారును హీరోయిన్ చూస్తోంది. తెరవడానికి ప్రయత్నిస్తుంటే ఇంకో కార్మికుడు రావడంతో ఏమీ తెలియనట్లు వెళ్లిపోతోంది. ఆ రోజు రాత్రి హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక చోట తింటున్నాడు. అదే టైంలో హీరోయిన్ తనతో పనిచేసే అమ్మాయిలతో ఇటువైపు వచ్చింది. హీరోను చూడగానే పక్కగా వచ్చి నిలబడింది. పని ఎలా జరుగుతోంది? నేను ఊరికే ఇలా వచ్చాను, మిమ్మల్ని చూడగానే ఇలా ఆగిపోయి మాట్లాడుతున్నా అంటోంది. అప్పుడు అక్కడ ఉన్న అబ్బాయిలంతా లేచి అమ్మాయిలకు చీరలిచ్చారు. అప్పుడు పరిచయం పెరిగింది. ఇక కొన్నాళ్లకే ముద్దులిచ్చుకునే స్టేజ్ కి వెళ్లారు. ఆమెకు బ్యాట్ తో కొట్టడం రాకుంటే ఇతడే నేర్పిస్తుంటాడు. అతనితో ఉన్నప్పుడు ఈమె చాలా ఖుషిగా ఉంది. ఒక రోజు హీరో ఉండే చోటుకు వచ్చింది. ఇతడు ఉండే చోట చాలా పుస్తకాలు ఉంటాయి. ఇతడు పెద్ద ఆర్కిటెక్ట్ కావాలని కలలు గంటున్నాడు. అక్కడ పెద్దాయనతో దిగిన ఫోటో ఉంది. ఈ పెద్దాయన ఎవరు అని అడిగితే నా గురువు అని చెప్పాడు. ఆ తర్వాత పేకాట ఎలా ఆడాలనేది నేర్పించాడు. అప్పుడు కెమెరా డస్ట్ బిన్ వైపు మూవ్ అయింది. అతడు ఒక అందమైన అమ్మాయి బొమ్మను చెక్కాడు. అది చూస్తే హీరోయిన్ ముఖం లాగే ఉంది. సీన్ కట్ చేస్తే తన పర్సులో ఒక అపార్ట్మెంట్ కీ ఉండడం హీరోయిన్ గమనించింది. ఆ అపార్ట్మెంట్ ను తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుని అందులో ఉండడం కోసం కొన్నది. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ కు వెళ్ళింది. చూస్తే అంతా దుమ్ము ధూళి ఉంది. అక్కడ తన వస్తువులు మాత్రం తీసుకుని కీని అక్కడే పెట్టి వచ్చేసింది. ఆ తర్వాత హీరో కోసం ఒక డ్రెస్ కుట్టి ఇచ్చింది. హీరో ఇప్పుడు అదే డ్రెస్ వేసుకుని ఆర్కిటెక్ట్ ఇంటర్వ్యూకు వెళ్తున్నాడు. అతడు ఇంటర్వ్యూకు హాజరు కాగానే ఈమె బయట అతని కోసం వెయిట్ చేస్తోంది. అతడు బయటకు వచ్చాక నువ్విక్కడేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఊరికే నీకోసం అలా వెయిట్ చేస్తున్నా అంటోంది. మరుసటి రోజు కూతుర్ను చూస్తూ తండ్రి, ఏంటి ఈ మధ్యన నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాడు. లేదు లేదు అని అంటోంది. అయినా కూడా ఆ తండ్రి కనిపెట్టాడు. చెప్పమ్మా, ఏమనుకోను, ఎవరా అబ్బాయి అంటున్నాడు. అతడు ఒక ఆర్కిటెక్ట్ అని చెప్పింది. ఓ అలాగా, ఒక రోజు మన ఇంటికి భోజనానికి తీసుకురా, మిగతాది నేను చూసుకుంటా అన్నాడు. మరుసటి రోజు ఈమె వెళ్లి మా ఇంటికి భోజనానికి వస్తావా అని పిలిస్తే నేను రాను అని హీరో అంటున్నాడు. ఎందుకు రావు అని అంటుంటే, నువ్వు నాతో హాయిగానే మాట్లాడుతున్నావు కదా, ఇక నేను మీ వాళ్ళతో మాట్లాడాల్సిన పనే ఉంది అంటున్నాడు. లేదు లేదు, నువ్వు రావాల్సిందే, మనం పెళ్లి చేసుకోవాలంటే మా అమ్మ నాన్న పర్మిషన్ ఉండాలి, అందువల్ల నువ్వు రావాల్సిందే అంటుంటే, లేదు లేదు నేను రాను అని అంటున్నాడు. ఎందుకలా అంటున్నావు, నువ్వు నన్ను ప్రేమించలేదా అని అడిగింది. ఇదిగో చూడు, లవ్ ఈ రోజు బాగానే ఉంటుంది, రేపు బాగుండకపోవచ్చు. నీ స్టేటస్ వేరే, నా స్టేటస్ వేరే. నువ్వు రాకుమారి లాగా పెరిగావు, నేనేమో బిచ్చపోన్ లాగా ఉన్నాను. మన ఇద్దరికి పెళ్లి సరికాదమ్మా అని అంటుంటాడు. ఇంతకీ నేను లేకుండా నువ్వు బతుకుతావా అని అంటుంటే, మన ఇద్దరం కలిసే పుట్టామా ఏంటి, లేకపోతే చచ్చేటప్పుడు కలిసే చేస్తామా, వెళ్ళవమ్మా అంటుంటాడు. కొంచెం రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడాడు. అప్పుడు ఆమె ఏడుస్తోంది. కానీ అతన్ని వదిలిపెట్టకుండా అతని వెనుకే వెళ్తోంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్ప అంటోంది. కానీ ఆమె మాట్లాడేది పట్టించుకోకుండా అతడు తింటున్నాడు. ఇతడు ఆల్రెడీ చెక్కపై ఈమె బొమ్మను వేశాడు కదా, ఆ రోజు డస్ట్ బిన్ లో కూడా కనిపించిందే. ఆ బొమ్మను కరెక్ట్ గా చూసి ఈమె తీసి పెట్టింది. అబ్బా, పీతల కూర బాగుంది, కానీ పీతలను పగలగొట్టడమే కష్టంగా ఉంది అంటుంటే, ఇదిగో దీంతో పగలగొట్టు అని ఆ చెక్క బొమ్మనిచ్చింది. అప్పుడు అతడేం చెప్తున్నాడంటే, నేను ఎందుకు పెళ్లికి ఒప్పుకోవట్లేదంటే, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది అంటున్నాడు. ఎందుకు అని అంటే, నువ్వు అన్నింట్లోనూ కాన్ఫిడెంట్ గా ఉన్నావు, కానీ జీవితం అనేది ఎంత దారుణమైందో నీకు తెలియదు. ఒకవేళ నువ్వు నేను పెళ్లి చేసుకున్నామే అనుకో, అప్పుడు మనం సంతోషంగా ఉంటామా అంటున్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి అని ముగ్గురు వచ్చారు. నువ్వే ఇన్వైట్ చేసావు కదమ్మా అని అంటున్నాడు తండ్రి. ఇంతకీ తన కూతురు లవ్ చేసే అబ్బాయి ఎవరని చూస్తే, తన కంపెనీలోనే పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి. ఏంటి, నేను పనిచేసే కంపెనీ యొక్క ఓనర్ కూతురువా నువ్వు అని తెలియగానే హీరో లేచి వెళ్తున్నాడు. అప్పుడు హీరోయినే అతన్ని కూర్చోబెట్టింది. ఇటువైపు నలుగురు కూర్చుని ఉన్నారు, అటువైపు హీరో
హీరో ఒక్కడే తలదించుకుని కూర్చున్నాడు. అప్పుడు హీరోయిన్ బాత్రూమ్ కని అటువైపు వెళ్ళింది. ఇంకోవైపు సీఈఓ మీ అమ్మా నాన్నలు ఎవరు, ఎక్కడుంటారు అని అడుగుతున్నాడు. నా గురించి ఆమె మీకేమీ చెప్పలేదా అని హీరో అంటున్నాడు. నీకు సొంతంగా ఇల్లుందా అని తండ్రి అడిగాడు. ఇంకోవైపు హీరోయిన్ బాత్రూమ్ లో మొహం కడుక్కుని టయర్డ్ గా బయటకు వచ్చింది. వర్షం వస్తుంటే అందులో తడుస్తోంది. ఇంకోవైపు హీరో ఏమో మా ఇద్దరికి సెట్ అవ్వదు, నేను వెళ్తున్నా అని లేవబోతున్నాడు. అప్పుడు హీరోయిన్ తండ్రి నిన్ను పనిలోంచి తీసేస్తున్నా అని చెప్పాడు. ఇంకోవైపు చెల్లి ఏంటి అక్క కనిపించట్లేదు అని ఆమెను వెతకడానికి వెళ్ళింది. బయట ఏదో శబ్దం వినిపించింది. ఏంట్రా అని అంతా బయటకు వచ్చారు. చూస్తే ఆమె వర్షంలోనే మైకంలో పడిపోయింది. వెంటనే హీరో ఆమెను చేతుల్లోకి తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు. అప్పుడు ఆ తండ్రికి డాక్టర్ ఏం చెప్తున్నాడంటే మీ కూతురు చాలా డిప్రెషన్ లో ఉంది. చాలా రోజులుగా సరిగా నిద్రపోకుండా ఉందా ఏంది? ఒక రోజు బాగా నిద్రపోయిందనుకో మరుసటి రోజు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఆమె డిప్రెషన్ లోకి వెళ్లకుండా చూసుకోండి అని డాక్టర్ చెప్పాడు. అప్పుడు హీరోని చూడగానే లేచి వచ్చి హక్ చేసుకుంటోంది. కూతురు వెనకే తండ్రి ఉన్నాడు. అప్పుడు అతడు ఏమనుకుంటున్నాడంటే పరిస్థితి చేయి దాటిపోయింది, ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు అని అనుకున్నాడు. ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్న కూతురును మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్లేలా చేయకూడదు అనుకున్నాడు. అందువల్ల పెళ్లికి ఒప్పుకున్నాడు. చాలా సింపుల్ గా పెళ్లి జరిగింది. ఇక పెళ్లి అయిన తర్వాత కొత్త దంపతులు ఎంజాయ్ చేస్తున్నారు. సీన్ కట్ చేస్తే సీఈఓ తన ఫ్రెండ్ ని తీసుకొచ్చాడు. ఆ ఫ్రెండ్ హీరోని చూసి మీ మామతో నేనే కలవాలని చెప్పాను, అందుకే అతను నన్ను తీసుకొచ్చాడు. ఆ తర్వాత హీరోను ఒక చోటుకు తీసుకెళ్లాడు. ఎగుడు దిగుడు అని చాలా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ను చూపిస్తూ ఇక్కడ నేను ఏమి కట్టొచ్చు అని ఆ ఫ్రెండ్ అడిగాడు. ఇక్కడ ఏమీ కట్టకుండా అలాగే వదిలేస్తే బాగుంటుంది కదా అని హీరో అంటున్నాడు. మీ అడ్వైజ్ నాకు అర్థమైంది, కానీ ఇక్కడ ఏదైనా కట్టి తీరాల్సిందే అని నేనంటే మీరేం చెప్తారు అని అడిగాడు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే ఒకవేళ మీరు గాని ఇక్కడ ఆఫీసో ఇల్లు కడితే ఇటు చూడండి, ఇక్కడ మొక్కలు వాటంతటా అవే పెరిగాయి, వీటిని డిస్టర్బ్ చేయకుండా మీరు ఏదైనా కట్టండి. ఎందుకంటే మనం నాటినప్పుడు వచ్చే మొక్కల కంటే కూడా సహజంగా వచ్చిన మొక్కలకే విలువ ఎక్కువ అంటున్నాడు. ఇక్కడ ఒక ఇల్లు కట్టేలా డిజైన్ వేసివు అని ఫ్రెండ్ అడిగాడు. అప్పుడు హీరో కూడా ఆ చోటుకు సరిపోయేలా ఒక డిజైన్ గీశాడు. హీరోయిన్ వాళ్ళ తాత ఒకానొక సమయంలో కార్పెంటర్ వర్క్ చేసేవాడట. ఇప్పుడు హీరో పార్ట్ టైం వర్క్ చేస్తున్నాడు కదా, అలాగా చేసేవాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఇదిగో ఈ సుత్తిని మా నాన్న యూజ్ చేశాడు అని అల్లునికి ఇస్తున్నాడు. ఆ తర్వాత హీరో తను గీసిన డిజైన్ ను అందరి ముందు ప్రెజెంట్ చేశాడు. డిఫరెంట్ గా ఆర్కిటెక్ట్ గా అతడు గీశాడు. అది చూసి అంతా ఇంప్రెస్ అయ్యారు. అతడు ఆకుల లాగా తయారు చేసిన ఒక డిజైన్ ను చూపించాడు. హ్యాండ్ మేడ్ గా తయారు చేసిన ఇలాంటి డిజైన్లనే ఆ విల్లా మొత్తం పెట్టబోతున్నామని చెప్పాడు. చేతుల ద్వారా తయారు చేయడం వల్ల దీనికి కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అది కూడా నేను ముందుగానే చెప్తున్నా అని మొత్తం డీటెయిల్స్ చూపించాడు. అప్పుడు కాంట్రాక్ట్ ఓకే అయ్యింది. ఈ విషయం హీరోయిన్ కు చెప్పగానే ఆమె ఖుషి అయిపోయింది. ఒకవైపు హీరోయిన్ పనిచేస్తుంటే ఇంకోవైపు హీరో తన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. ఆ రోజు రాత్రి హీరోను చూస్తూ హీరోయిన్ నవ్వుతోంది. ఎందుకు ఈమె నవ్వుతోంది అని అతనికి అర్థం కాలే. అతడు అద్దంలోకి ముఖం చూసుకుంటే ముఖం మొత్తం లిప్స్టిక్ గుర్తులే ఉన్నాయి. అప్పుడు అతడు సంతోషపడుతూ ఉండవే వస్తున్నా అని ఆమె వైపే వస్తుంటాడు. ఆమె పారిపోతోంది. ఇదే టైంలో హీరోయిన్ కు మతిమరుపు ఉంటుంది కదా, అది కొంచెం కొంచెంగా ఎక్కువ అవుతోంది. కొన్ని రోజులుగా తను ఇంటికి వెళ్లే రూట్ నే మర్చిపోయింది. ఆ విషయం ఫ్రెండ్స్ కు చెప్పి బాధపడుతోంది. ఇంటికి వచ్చేటప్పుడు ఈ వీధినే కాదా అని సందేహపడుతూ వస్తోంది. తను ఉండే ఇల్లు తనదేనా కాదా అనేది కూడా సందేహమే. కీ పెట్టింది, అది ఓపెన్ అయింది. అందువల్ల ఇది తన ఇల్లే అని అనుకుంది. తన మతిమరుపు కోసం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆమెను చూస్తూ డాక్టర్ ఏమంటున్నాడంటే రీసెంట్ గా మీకు ఏమైనా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిందా అని అడిగాడు. ఆమె ఏం మాట్లాడినా కూడా అతడు రికార్డ్ చేస్తున్నాడు. అప్పుడు ఆమె తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటనేది చెప్పింది. తనతో పాటు పనిచేసే ఒక అతన్ని లవ్ చేసింది. అతనితో వెళ్లిపోవాలనేది ప్లాన్. రైల్వే స్టేషన్ కు కూడా వెళ్లిపోయింది. కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల ఈమె డిప్రెషన్ లోకి వెళ్ళింది. అప్పుడు ఆమె స్టోరీ అంతా విన్న డాక్టర్ నెక్స్ట్ వీక్ రామ్మా అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే హీరో ఆఫీస్ కి అతని తల్లి వచ్చింది. ఆమెను చూడగానే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పైకి ఎదుగుతున్నాను, అప్పుడే కరెక్ట్ గా వచ్చావే అంటున్నాడు. ఏరా అమ్మ కోసం కొంత ఖర్చు చేస్తే నీ ఆస్తి ఏమైనా తరుగుతుందా అంటోంది. ఇతని తల్లి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో తన ఇష్టానికి జీవితాన్ని గడుపుతోంది. అందువల్ల వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్స్ అడుగు, నన్ను డబ్బు అడగొద్దు అంటున్నాడు ఈ కొడుకు. ఈమె చాలా మంది దగ్గర అప్పులు తీసుకుంది. ఇదిగో చూడు, నువ్వు గాని అప్పులు కట్టలేదనుకో జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడు. కొడుకు డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఇష్టం ఉన్నట్లు తిట్టింది. నేను చచ్చినా కూడా నా శవాన్ని చూడ్డానికి నువ్వు రావద్దురా అని తిట్టి వెళ్లిపోతోంది. వెళ్లేటప్పుడు టేబుల్ పై ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్తోంది. హీరో తన చేతులతోనే కొన్ని వస్తువులను తయారు చేస్తాడు.
చేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ కు కూడా సరదాగా నేర్పిస్తుంటాడు. తను 9 ఏళ్లు ఉన్నప్పుడు తన చేతికి సుత్తి ఇచ్చి కార్పెంటర్ వర్క్ నేర్పించిన తన గురువు దగ్గరికి హీరో వెళ్ళాడు. అతనికి చాలా వయసు అయిపోయింది. హీరోని చూడగానే ఏం కావాలరా నీకు అని అరుస్తుంటాడు. నా భార్య మిమ్మల్ని చూడాలట, అందుకే తీసుకొచ్చా అంటున్నాడు. ఆ పెద్ద ఆయన ఆమెను చూసి ఏరా పెళ్లికి ముందు ఇలా చెప్పాలని అనిపించలేదా అంటున్నాడు. వీళ్ళే భోజనం తీసుకొచ్చి అతనికి పెట్టారు. ఆ తర్వాత ఇతడు చేతితో తయారు చేసిన డిజైన్ ను చూపించాడు. చాలా డీప్ గా చెక్కావురా అని అంటూనే అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేకులు చేసావురా అని తిడుతుంటాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత హీరోయిన్ తో అవును నువ్వు మీ అత్తను కలిసావా అని అడిగాడు. ఏంటి నాకు అత్త ఉందా అని ఆమె ఆశ్చర్యపోతోంది. ఓహో అయితే ఇంకా అతడు తన తల్లిపై కోపంగానే ఉన్నాడా అని గురువు అన్నాడు. ఇన్నాళ్ళైనా కూడా ఇంకా తన తల్లిని క్షమించకుండా ఉండడం తప్పు కాదా అని అంటున్నాడు. ఇంటికి వెళ్ళినాక హీరోయిన్ ఆ రాత్రి పూట తన అత్తకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయా అని వెతుకుతోంది. తను ఎప్పుడూ తెరవని కొన్ని డ్రాలు ఓపెన్ చేస్తోంది. హెయిర్ పిన్ తో ఆ డ్రాను తెరిచింది. అప్పుడు హీరో పడుకున్నాడు. ఆమె కొన్ని ఫైల్స్ ను బయటకు తీసింది. ఆ ఫైల్లో దొరికిన అడ్రస్ ను పట్టుకుని అక్కడికి వెళ్ళింది. కట్ చేస్తే మళ్ళీ తన తల్లి గురించి హీరోను విచారిస్తోంది. నాకు తల్లే లేదు అని అతడు అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఎన్ని గొడవలున్నా కూడా కన్న తల్లే, ఆమెను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంటే లేదు లేదు ఆమె నాకు తల్లే కాదు అంటున్నాడు. ఆమెకు డబ్బు అవసరపడడం వల్లే నన్ను వచ్చి కలిసింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బును ఆమెకెందుకు ఇవ్వాలి, నేను అస్సలు ఇవ్వను అని హీరో అంటున్నాడు. ఏదేమైనా కూడా ఆమె నీ కుటుంబమే కదా అని హీరోయిన్ అంటోంది. ఏంటి కుటుంబమా? ఆమె నా కుటుంబం కాదు, నువ్వే నా కుటుంబం. ఆమె నా కుటుంబమే కాదు అని అక్కడున్న వస్తువులను చింద్రవందర చేశాడు. ఆ తర్వాత తను తన భార్య ఉండడం కోసం ఇతడు కొత్తగా ఒక ఇల్లు కట్టిస్తున్నాడు. అదే మన ఇల్లు, అదే మన కుటుంబం, ఆమె కాదు అని అంటుంటాడు. కోపంలో అద్దం కూడా పగలగొట్టాడు. ఆమె ఒక మనిషిని ఆమెకు సహాయం చేయాలని చూస్తున్నావా? 5 పైసలు కూడా ఆమెకు ఇవ్వను అని గొడవ పడుతుంటాడు. నేనే కాదు నువ్వు కూడా ఇవ్వకూడదు ఇలా అతడు అరుస్తుంటే అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే క్షమాపణ అనేది ఎంత పెద్ద విషయమో తెలుసా? నేను తప్పు చేయలేదా? ఒకటిని నమ్మి నేను పారిపోవడానికి సిద్ధపడలేదా? నన్ను క్షమించి మా నాన్న ఇంట్లోకి ఆహ్వానించాడు. అలా అతడు నన్ను క్షమించడం వల్లే ఇప్పుడు నేను ఆయన సంతోషంగా ఉన్నాం. నువ్వు కొంచెం మీ అమ్మను క్షమించడానికి ట్రై చెయ్యి అని అంటోంది. అప్పుడు హీరోయిన్ వెళ్లి చూస్తే ఆమె జైల్లో ఉంది. డబ్బు తిరిగి ఇవ్వడం లేదని చెప్పి ఆమెను జైల్లో వేయించారు. హీరో పుట్టినప్పుడు ఆమెకు 17 ఏళ్ళట. అప్పుడే గర్భంలో ఉండగానే నిన్ను చంపేయాల్సిందే, నువ్వు ఒక కొడుకువేనారా అని తిడుతోంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ చేసిన అప్పును లెక్కించాడు. తను ఇల్లు కట్టడం కోసం ఉంచుకున్న డబ్బునంతా కూడా అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు అని అంటుంటే నా దగ్గర ఉన్నాయి కదా అని హీరోయిన్ ఇస్తోంది. అప్పుడు హీరో సంతోషంతో ఆమెను హగ్ చేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ డాక్టర్ ను కలవడానికి వెళ్ళింది. ఈ రోజు డేట్ ఎంత అని డాక్టర్ అడిగితే ఆమె డేట్ ఏం మర్చిపోయింది. వారం తర్వాత రమ్మని చెప్పాను, కానీ నువ్వేంటమ్మా 2 వారాల తర్వాత వచ్చావు అంటున్నాడు. నీకు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే చెల్లి ఉంది, ఆమెకు 20 సంవత్సరాల 19 సంవత్సరాల అనేది ఈమెకు క్లారిటీ రావట్లేదు. సరే అయితే ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అని డాక్టర్ అడిగాడు. ఆమె సొంత చెల్లెలి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయింది. మీ అమ్మ తోబుట్టువులను నువ్వు అత్త అని పిలుస్తావా పిన్ని అని పిలుస్తావా అని డాక్టర్ అడిగాడు. అప్పుడు కూడా ఆమె తడబడింది. 18 + 19 = ఎంత అని అడిగితే అప్పుడు కూడా తడబడింది. ఆమెకు ఏదో సమస్య ఉందన్న అనుమానంతో డాక్టర్ స్కానింగ్ చేయించాడు. రిపోర్టు ఇంకా రావాలి. ఇప్పుడు హీరోయిన్ ఆఫీస్ కి వెళ్ళింది. ఆమెను ఒకడు క్యాబిన్ కి పిలిచి మాట్లాడుతున్నాడు. అప్పుడు అతని రూమ్ లోకి వెళ్ళిన ఆమె నిలబడి మాట్లాడుతోంది. యాక్చువల్ గా ఇతన్నే ఈమె ప్రేమించింది. ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇతడు ఇన్నాళ్ళుగా ప్యారిస్ లో ఒక బ్రాంచ్ ఉంటే అక్కడ పనిచేయడానికి వెళ్ళాడు. ఆ బ్రాంచ్ ని మూసేశారు. అందువల్ల మళ్ళీ ఈ బ్రాంచ్ కు వచ్చాడు. అప్పుడు హీరోయిన్ తో ఏమంటున్నాడంటే ఇప్పుడు నాకు విడాకులయ్యాయి, నేను సింగిల్ అయ్యాను, కానీ నువ్వు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మెన్ అయ్యావు. విధి మనతో ఆడుకుంటోంది కదా అంటుంటాడు. ఆ రోజు యాక్చువల్ గా ఏం జరిగిందంటే అని అతడు ఏదో చెప్పడానికి వస్తుంటే నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదని హీరోయిన్ కోపంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కంపెనీకి సంబంధించి పెద్ద డీల్ చేసుకున్నారు. ఆ ఫైల్ ను ఆ లవర్ హీరోయిన్ కి ఇచ్చి దీన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టు అంటున్నాడు. కానీ ఈమెకు మతిమరుపు ఉంది కదా, అయినా కూడా దాన్ని తీసుకుంది. ఇంట్లో ఉన్న హీరోయిన్ ఏదో పని చేస్తోంది. సడన్ గా ఫ్రిడ్జ్ లో వెతుకుతోంది, కిచెన్ లో వెతుకుతోంది, బయటకు వచ్చి కూడా వెతికింది. అప్పుడు ఆమెను చూస్తూ హీరో అవును డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, అతడేం చెప్పాడు అని అడుగుతుంటే వచ్చే వారం రమ్మని చెప్పాడు అంది. మళ్ళీనా అని అంటుంటాడు. నెక్స్ట్ వీక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఇంతకు ముందు అన్ని స్కాన్లు తీశారు, ఇప్పుడు రిపోర్టులు వచ్చాయి. అప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నాడంటే నీ మెదడుకు రక్తం వెళ్లే ఒక నరం దగ్గర
గడ్డ అయింది. ఇది జెనెటికల్ వ్యాధి. ఇది మీ తాత ముత్తాతల నుంచి మీకు జెనెటిక్ గా కూడా రావచ్చు. దీన్ని అల్జీమర్స్ అంటారు అని చెప్పాడు. ఉన్న వ్యాధుల్లో ఇది చాలా చెడ్డదమ్మా అని డాక్టర్ అంటున్నాడు. అప్పుడు హీరోయిన్, ఆ వ్యాధి గురించి నేను కూడా విన్నాను సార్, అది వృద్ధులకే వస్తుంది కదా, కానీ నాకు 27 ఏళ్లే కదా అంటోంది. అప్పుడు డాక్టర్, ఇది సాధ్యమేనమ్మా అంటున్నాడు. ఇదిగో చూడమ్మా, నీ శరీరం చావడానికి ముందు నీ మెదడు డెడ్ అవుతుంది, అంటే కోమాలోకి వెళ్తావు. ఈ వ్యాధికి మందే లేదు, దీన్ని బాగు కూడా చేయలేము, కానీ వ్యాధి తీవ్రత తగ్గించడానికి మందులుంటాయి అంతే తప్ప వేరే దారి లేదని డాక్టర్ చెప్పాడు. ఉద్యోగం చేస్తున్నావా? అయితే వెంటనే రిజైన్ చెయ్యి, ఎందుకంటే కొన్ని రోజుల్లోనే నువ్వు అంతా మర్చిపోతావు. కంప్యూటర్ లో వర్క్ చేయలేవు, ఫోన్ తీసిన అవతలి వ్యక్తికి సమాధానం చెప్పలేవు, నీ కుటుంబాన్ని మర్చిపోతావు, స్నేహితులను మర్చిపోతావు అని డాక్టర్ చెప్పాడు. బయటకు రాగానే హీరోయిన్ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంటికి వచ్చాక భర్తకు ఏమీ చెప్పలేదు. అతడు పనిచేస్తుంటే తదేకంగా అతన్నే చూస్తుంటుంది. దగ్గరగా వచ్చి, నేను ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే ఉండనా, నీకు హెల్ప్ గా ఉంటుంది కదా అంటోంది. నాకు ఓకే, కానీ సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని హీరో అడిగాడు. నీతో ఉండాలని అనిపిస్తోంది, రేపే రిజైన్ చేస్తా అని చెప్పింది. నీకు ఏమైందమ్మా అంటుంటే, మనం బిడ్డను కందామా అని అడిగింది. ఏంటమ్మా సడన్ గా నిర్ణయాలు తీసుకుంటున్నావు, మనం ఇంకా ప్లాన్ చేసుకోలేదు కదా అంటుంటాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఉండి వంటలు చేస్తోంది. తనే భర్తకు బాక్స్ కట్టి ఇస్తోంది. షూ పాలిష్ చేసింది. హీరో డ్యూటీకి వెళ్తుంటే ప్రేమతో పంపిస్తోంది. ఇంట్లో ఉన్న క్రమంలో మాజీ ప్రియుడు కాల్ చేసి, ఏంటి సడన్ గా రిజైన్ చేశావు అని అడిగాడు. ఒకవేళ నా టీంలో పనిచేయడం ఇష్టం లేకుంటే వేరే టీంలో పనిచేయ అని చెప్పాడు. నేను నేరుగా వచ్చి వివరణ ఇస్తానని ఆమె చెప్పింది. ఇంకోవైపు లంచ్ టైం లో హీరో తను తెచ్చిన టిఫిన్ బాక్స్ ను ఓపెన్ చేస్తున్నాడు. ఒక బాక్స్ లో అన్నం ఉంది, ఇంకో బాక్స్ లో కూర ఉంటుందని అనుకున్నాడు, కానీ అందులో కూడా అన్నమే ఉంది. మతిమరుపు వల్ల హీరోయిన్ వండినది కూడా కరెక్ట్ గా పెట్టలేదు. ఇంకోవైపు హీరోయిన్ ఆఫీస్ కు వెళ్తుంటే రూట్ మర్చిపోయింది. ఇదే టైంలో హీరోకు అనుమానం కలిగింది. ఎందుకైనా ఒకసారి డాక్టర్ ను కలుద్దామని అనుకున్నాడు. నేరుగా హీరోయిన్ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. అతడు, నీ భార్యకు అల్జీమర్ ఉందని చెబుతుంటే, లేదు మీరు పొరపాటున అలా చెబుతున్నారేమో అని హీరో వాదిస్తుంటాడు. లేదయ్యా, నీ భార్యకే అల్జీమర్ ఉందని డాక్టర్ అంటుంటే హీరోకు కోపం వచ్చి డాక్టర్ నే కొట్టడానికి వెళ్ళాడు. నిజంగా అల్జీమరేనా అని మళ్ళీ మళ్ళీ అడిగాడు. అల్జీమరే అని డాక్టర్ చెప్పడంతో అతని చొక్కా పట్టుకున్నాడు. అప్పుడు స్టాఫ్ వచ్చి ఆపారు. ఒక నర్సు ఏం చెబుతోందంటే, ఇదిగో చూడండి సార్, మా డాక్టర్ భార్యకు కూడా అల్జీమర్ ఉండేది. ఒకసారికి 10 సార్లు చెక్ చేసుకునే మేము ఇదంతా చెబుతున్నాం. నిజాన్ని భరించగలిగే శక్తి తెచ్చుకోమని నర్సు చెప్పింది. ఇంకోవైపు ఎటు వెళ్లాలో తెలియక హీరోయిన్ తడబడుతుంటే ఒక సెక్యూరిటీ ఆమెను పక్కన కూర్చోబెట్టి, ఎటు వెళ్ళాలి మేడం అని అడుగుతుంటే తనకే తెలియట్లేదని చెప్పింది. ఇంకోవైపు హీరోను కూర్చోబెట్టి డాక్టర్ ఏం చెబుతున్నాడంటే, నా భార్యను మేము మొదటిసారి కలుసుకున్న చోటుకు తీసుకెళ్లా, ఆమెకు అంతా గుర్తుకు వచ్చి మనం ఇక్కడే కలుసుకున్నాం కదా అని అంతా చెప్పింది. కానీ 3 గంటల తర్వాత నువ్వెవరయ్యా నా చేయిని పట్టుకున్నావు అని అడిగింది. ఆ మాట వినగానే నా గుండె ముక్కలైంది అని తన అనుభవాలను ఆ డాక్టర్ చెప్పాడు. ఇదే టైంలో హీరోయిన్ కు హీరో కాల్ చేశాడు. ఆమె ఫోన్ ను పారేసుకుంటే ఎవరో తీశారు. ఇప్పుడు మాజీ ప్రియుడు ఆమె ఎదురుగా వస్తున్నాడు. ఆమె చాలా విషయాలు మర్చిపోయింది, అతడు మాత్రమే ఆమెకు గుర్తున్నాడు. ఆ తర్వాత విషయాలు మర్చిపోయింది. అతన్ని చూడగానే చేయిని పట్టుకుని నవ్వుతోంది. ఇదే టైంలో హీరోయిన్ ను వెతుక్కుంటూ ఆఫీస్ రూట్ లో హీరో వస్తున్నాడు. మాజీ ప్రియుడితో మాట్లాడుతుండగా తనకు పెళ్లైన విషయం గుర్తుకు వచ్చింది. టక్కున లేచి వెళ్లిపోతోంది. టాక్సీ ఎక్కి భర్తతో తరచుగా ఆడే చోటుకు వచ్చింది. భర్తను చూస్తూ, నీకంతా తెలిసిపోయిందా అని అడుగుతోంది. దేని గురించి అని అతడు అడుగుతుంటే, నా మతిమరుపు గురించి అంటోంది. ఇక అంతా అయిపోయింది కదా, నేను కొంచెం కొంచెంగా అంతా మర్చిపోతానా అని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇదిగో చూడమ్మా, నువ్వు నన్నే మర్చిపోయినా పర్వాలేదు, నువ్వెవరని అడిగినా పర్వాలేదు, అప్పుడు కూడా నేను నిన్ను లవ్ చేయడానికే ప్రయత్నిస్తా. ఒక్కో రోజు నిన్ను రకరకాలుగా ప్రేమిస్తా, అందువల్ల నేను నిన్ను విడిపోతానని ఎప్పుడు అనుకోకు అంటున్నాడు. ప్రతిరోజు విధంగా రకరకాలుగా అల్జీమర్ డేటింగ్ చేద్దామా అంటున్నాడు. అప్పుడు ఆమె చాలా భయపడుతోంది. నాకు అల్జీమర్ వల్ల నిన్నే నేను మర్చిపోతే ఎలా, నిన్ను గాని మర్చిపోతే నేను శవంతో సమానం అంటోంది. అప్పుడు అతనికి ఏడుపు వస్తోంది, కానీ తాను ఏడిస్తే ఆమె ఇంకా ఏడుస్తుందని కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆమె చేతిని పట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఆమె ఏదైతే మర్చిపోతుందో అవన్నీ రాసి రాసి ఇల్లంతా అతికిస్తున్నాడు. ఇంటి అడ్రస్ చెప్పు, నేనెవరు, నువ్వెవరు, ఇలా ప్రతిరోజు ప్రశ్నలేసి తెలుసుకుంటుంటాడు. ఈ రోజు అందరినీ లంచ్ కు ఇంటికి పిలిచిన హీరోయిన్ వంట ప్రిపేర్ చేస్తోంది. ఇదే టైంలో ఎవరో
తలుపు తట్టారు. ఎవర్రా అని ఆమె తలుపులు తెరిచింది. చూస్తే ఆమె మాజీ ప్రియుడే వచ్చాడు. అప్పుడు ఆమె కొత్త విషయాలన్నీ మర్చిపోయింది, పాత విషయాలే గుర్తుకున్నాయి. అందువల్ల ప్రియుణ్ణి లోపలికి పిలిచి రారా నువ్వు తినే వెళ్ళాలి అంటోంది. ఏంటి సడన్ గా ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకు పెళ్లి అయింది తెలుసా అని అంటున్నాడు. ఏంటి నాకు పెళ్లి అయిందా అని ఆమె షాక్ అయింది. ఏంటి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావారా అని అంటోంది. అప్పుడు అతనికి ఏమీ అర్థం కాలేదు. ఏమైంది నీకు అని అంటున్నాడు. కరెక్ట్ గా అదే టైంలో హీరో ఎంటర్ అయ్యాడు. అప్పుడు హీరోయిన్ భయపడిపోయి తన ప్రియుని వెనక దాక్కుంది. నేరుగా వచ్చిన హీరో ఆ ప్రియుని ముఖంపై ఒక్క పంచిచ్చాడు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తావురా అని కొడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ చేతిలో కత్తి ఉంది. ఇతన్ని కొడుతున్న క్రమంలో ఆమె ఎదురుగా వచ్చేసరికి ఆ కత్తి హీరోకు కోసుకుపోయింది. ఆ ప్రియుని బయటకు తీసుకొచ్చి పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ కు ఒకలాగా మైకం వచ్చింది. అదే టైంలో హీరోయిన్ యొక్క ఫ్యామిలీ లంచ్ కోసం వస్తోంది. హీరో తన గురువును పిలిచాడు, అతడు కూడా వస్తున్నాడు. కానీ ఇటువైపు పెద్ద గొడవే జరిగింది. వాళ్ళంతా వచ్చారు. అదే టైంలో హీరోయిన్ మైకంలో పడింది. ఆ తర్వాత ఆ మాజీ ప్రియుని ఇంట్లోకి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారు. అప్పుడు యాక్చువల్ గా హీరోయిన్ కున్న వ్యాధి గురించి ఇంట్లో ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ తండ్రి హీరోను చూస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో చూడయ్యా, కొన్నాళ్లలో నా కూతురు యూరిన్ కి వెళ్ళడం కూడా మర్చిపోతుంది, బాత్రూమ్ ఎక్కడుందో మర్చిపోతుంది, డ్రెస్ లోనే 1కి 2కి పోతుంది, ఆమెను నువ్వు జాగ్రత్తగా చూసుకోలేవు, నేను ఇంటికి తీసుకెళ్తా అంటున్నాడు. లేదు లేదు ఆమె నా భార్య, నాతోనే ఉండాలి అని హీరో అంటున్నాడు. అదే టైంలో వేరే రూమ్ నుంచి హీరోయిన్ బయటకు వచ్చింది. ఏంటి శబ్దం అంటోంది. మాట్లాడుతున్నప్పుడే తనకే తెలియకుండా తను వంటికి పోతోంది. కుటుంబం అంతా అది చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు హీరోనే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను రూమ్ లోకి తీసుకెళ్లాడు. తన షర్టు విప్పి ఆమె కాళ్లను తుడుస్తున్నాడు. యాక్చువల్ గా ఆ రోజు హీరో తల్లి యొక్క బర్త్డే. ఆమెను ఇంటికి పిలిచి అందరికీ పరిచయం చేద్దామని హీరో హీరోయిన్ అనుకున్నారు. ఆ రోజు హీరో వాళ్ళ అమ్మే లేట్ గా వచ్చింది. జరిగిందంతా తెలుసుకుని ఆమె కూడా ఏడుస్తోంది. హీరో తన ఏడుపును కంట్రోల్ చేసుకోవాలని తన కాన్సంట్రేషన్ కార్పెంట్ వర్క్ పై పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఏడుపును ఆపుకోలేకపోయాడు. హీరో ఇంటిని కడుతున్నాడు కదా, అది ఎలా ఉంటుందో తన భార్యకు చూపించడం కోసం చెక్క ముక్కలతో అదే డిజైన్ లో ఇల్లు కట్టి భార్యకు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు ఆమె ప్రాణాలతో ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. ఆ ఇంటిని చూసిన హీరోయిన్ సూపర్ గా ఉందని చెప్పింది. అతడు డ్యూటీకి వెళ్లేటప్పుడు బయటకు వచ్చి టాటా చెబుతోంది. అక్కడి నుంచి వెళ్తున్న హీరో బాగా ఏడుస్తున్నాడు. కానీ లోపల ఆమె చాలా విషయాలు మర్చిపోయి సంతోషంగా ఉంది. డాక్టర్ దగ్గరకు వెళ్లిన హీరో నెక్స్ట్ ఏం జరుగుతుందని అడిగాడు. ఆమె రీసెంట్ విషయాలు మర్చిపోతుందని ఆ డాక్టర్ చెప్పాడు. హీరోను రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది కదా, ఆ విషయం మర్చిపోతుంది. ఆ తర్వాత వీరు ప్రేమించుకున్నది మర్చిపోతుంది. ఆ తర్వాత తన మాజీ ప్రియుడిని ప్రేమించింది మర్చిపోతుంది. ఆ పైన కుటుంబం, స్నేహితులు అని అందరినీ మర్చిపోతుందని డాక్టర్ చెప్పాడు. ఇంత బాధలో ఉన్న హీరో పనిలో కాన్సంట్రేషన్ పెట్టలేకపోయాడు. ఇప్పుడు ఇతడు ఇంత బాధపడడానికి కారణం ఏంటంటే, ఈ రోజు హీరోను డ్యూటీకి పంపించేటప్పుడు హీరోను మర్చిపోయింది. భర్తతో మాట్లాడినట్లు మాట్లాడలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న హీరోయిన్ నా ఇంట్లో నాకు సంబంధం లేని కార్పెంటర్ వస్తువులు ఉన్నాయేంటని అనుకుంది. అప్పుడు ఆమెకు మళ్ళీ పాత విషయాలు గుర్తుకు వచ్చాయి. హీరోను లవ్ చేసింది, పెళ్లి చేసుకుంది, అంతా జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఆమె చాలా ఫీల్ అవుతోంది. అయ్యయ్యో నా భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తిలాగా మాట్లాడి డ్యూటీకి పంపించానే అని ఫీల్ అయింది. లెటర్ రాసి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన హీరో ఆ లెటర్ చదువుతున్నాడు. అందులో ఏముందంటే, నీకు భారంగా ఉండలేను, నేను మా నాన్న దగ్గరికే వెళ్తున్నా, నేను నిన్ను మర్చిపోకూడదని ఏదేదో చేశావు, కానీ నువ్వు నా శరీరంలో ఎప్పుడో కలిసిపోయావు, నా శరీరం, నా రక్తం, నా ఊపిరిలో నువ్వున్నావు. ఆ విషయం నేను మర్చిపోయినా నేను తీసుకునే శ్వాస మర్చిపోదు. అయినప్పటికీ నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి భార్య ఉండడం కంటే నువ్వు సింగిల్ గా ఉండడమే ఎంతో మంచిది. మా నాన్నను కలువు, అతడు ఇచ్చేదానిపై సైన్ చెయ్యి అని ఏడ్చుకుంటూనే లెటర్ రాసింది. ఏంట్రా అని చూస్తే డివోర్స్ లెటర్స్ పంపించింది. తండ్రి తీసుకొచ్చి ఇచ్చాడు. దాన్ని హీరో ముక్కలు ముక్కలుగా చించి పడేశాడు. హీరోను చూస్తూ, నువ్వు చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు, ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్నావు, ఇదంతా వృధా చేసుకోకు అని హీరోయిన్ తండ్రి సర్ది చెప్పాడు. కానీ హీరో మాత్రం, ఆమె నన్ను పూర్తిగా మర్చిపోవడానికి ముందు నేను ఒక విషయం చెప్పాలి, ఆ విషయం చెప్పకపోతే నా జీవితానికి అర్థమే లేదని అంటుంటాడు. ఆ తర్వాత వెతికితే అసలు హీరోయిన్ కనిపించడమే లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. నా భార్య మిస్సింగ్ అని హీరో కంప్లైంట్ చేశాడు. భర్తకే కాదు పుట్టింటికి కూడా భారం కాకూడదని హీరోయిన్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ హీరో తన భార్యను మర్చిపోలేకపోతున్నాడు. చాలా రోజులు
రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. అతని లెటర్ బాక్స్ లో చాలా లెటర్లు ఉన్నాయి. అందులో ఒకటి తన భార్య చేతి రాతతో ఉంది. దాన్ని చూడగానే ఆత్రంతో విప్పి చదువుతున్నాడు. ఆ లెటర్ చదివిన తర్వాత ఆ ఊరికి బయలుదేరాడు. అందులో ఏం రాసిందంటే, సడన్ గా నాకు అంతా గుర్తుకు వచ్చింది. మళ్ళీ నీ జ్ఞాపకాలు వస్తాయో రావో నాకు తెలియదు. ఈ జ్ఞాపకాలు ఉన్నప్పుడే నీకు లెటర్ రాస్తున్నాను. నీ కోకు లాక్కుని నేను తాగాను కదా అని ఆ రోజు జరిగిన అన్ని విషయాలు రాసింది. అన్ని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తా. ఒకవేళ మర్చిపోతే నేను రాసే చివరి లెటర్ ఇదే అని అందులో ఉంది. నువ్వు నన్నే తలుచుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నన్ను మర్చిపో. నన్ను వెతకడం వదిలేసి నీ జీవితాన్ని వెతుక్కో. నీకంటూ ఒక తోడును కనిపెట్టు. నువ్వు కోప్పడితే అస్సలు బాగుండవు. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అందులో రాసింది. ఆమె కోసం వెళ్లిన హీరోయిన్ ఉన్న చోటును గుర్తించాడు. అది హాస్పిటల్ అండ్ హోమ్ కేర్. అక్కడున్న నర్సులు ఆమెను బాగానే చూసుకుంటున్నారు. హీరోను చూసిన హీరోయిన్ చేతిలో ఉన్న బుక్ ను కింద పడేసింది. తను చిన్న పిల్లల డ్రాయింగ్ గీస్తోంది. హీరో ఎవరనేది మర్చిపోయింది. కింద పడిన బుక్ తీసి ఇస్తుంటే థ్యాంక్స్ అని హీరోకు చెప్పింది. నేను నీకు గుర్తున్నానా అని అడిగితే లేదని చెప్పింది. తన పేరును చెప్పిన హీరో మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. లంచ్ కు వస్తారా అని పిలిచాడు. అక్కడే ఉన్న క్యాంటీన్ లో తింటున్నారు. అప్పుడు హీరోయిన్ కు ఒక స్మెల్ బాగా నచ్చింది. ఇది నాకు బాగా నచ్చిన సువాసన, కానీ ఇది ఎక్కడి నుంచి వస్తోంది అని అడిగింది. ఈ స్మెల్ నాకు ఎందుకు నచ్చుతుందో అనే విషయాన్నే మర్చిపోయా అని చెబుతోంది. అదంతా చూసి హీరో ఏడుస్తున్నాడు. ఎందుకు సార్ మీరు నన్ను చూసి ఏడుస్తున్నారు అని హీరోయిన్ అడుగుతుంటే కళ్ళజోడు పెట్టుకుని కంట్లో నరక పడిందని అబద్ధం చెప్పాడు. ఏడుపును ఆపుకుంటూ నవ్వడానికి ట్రై చేస్తున్నాడు. హీరోయిన్ ను బయటకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నప్పటి సీన్ క్రియేట్ చేస్తుంటాడు. అతడు షాప్ డోర్స్ తెరిచాడు. అతని చేతిలో కోకు ఉంది, కానీ ఆమె అతని చేతిలోని కోక్ తీసుకోకుండానే లోపలికి వెళ్ళింది. లోపల డాక్టర్ రిసెప్షనిస్ట్ గా, గురువు బాయ్ గా, పేరెంట్స్ కస్టమర్లుగా నటిస్తుంటారు. హీరో తల్లి కూడా కస్టమర్ లాగా వచ్చింది. అందరినీ ఆమె కొత్త వ్యక్తులను చూసినట్లు చూస్తోంది, కానీ వారు నాకు పరిచయస్తులే అన్న ఫీలింగ్ ఆమెకు కలుగుతోంది. ఒకవేళ నేను స్వర్గానికి వెళ్ళానా అని అడుగుతోంది. అప్పుడు హీరో ఆమె చేయి పట్టుకుని వెహికల్ లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. ఆమెకు కొంచెం గుర్తుకు వచ్చినట్లుంది. ఆమె రూపాన్ని చెక్కాడు కదా, దాన్ని చూడగానే అంతా గుర్తుకు వచ్చింది. అతడు ఐ లవ్ యూ అని చెప్పగానే హక్ చేసుకుని కిస్ చేసింది. 3 గంటల పాటు అతడెవరో ఆమెకు గుర్తుంటుంది. ఆ 3 గంటల పాటు ఆమెను ఎంత సంతోషంగా ఉంచగలడో అంత సంతోషంగా ఉంచాలని హీరో తీసుకెళ్తున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ అల్జీమర్ గురించి, దాని వల్ల కలిగే అనర్థాల గురించి మీరెవరైనా ఫేస్ చేశారా? మీకు అలాంటి అనుభవాలుంటే కామెంట్ బాక్స్ లో పంచుకోగలరు. ఈ సినిమా ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.